నన్ను నింపెదవు, అన్ని వేళలా ఆదరించెడి. ఆత్మరూపినికే వందనం, ఎన్ని తీరులా నిన్ను కొలచినా తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని పాట పాడుకుందాం. అందరం మనస్ఫూర్తిగా దృష్టి ధ్యాస అనే వైపు మళ్ళించి పాడదాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను వెలవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మవర్ములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది.
తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీతోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నీల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నీల బ్రతికించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాటల బుక్ నుంచి 74 పాట పాడుకుందాం. చప్పట్లు కొట్టి దేవుని మయంపరచుదాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమైతే లేదని అన్నారా నిన్ను అవమానపరచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు మరచావా. మారను మధురంగా మార్చెను చూశావా. చింతించకన్నా యేసు మాటలు మరచావా. మారను మధురంగా మార్చెను చూశావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా. పొరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్నా యేసు ఆటలు మరచావా. కన్నీరు నాట్యంగా మార్చును చూశావా. నేనున్నానన్నా యేసు మాటలు మరచావా.
కన్నీరు నాట్యం మార్చెను చూస్తావం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
అనులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తాం, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాం, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తాం, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు,
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి అధీనమా, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా.
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నీ ఆత్మశక్తిని నాకు జగుమా నీ ఆత్మశక్తిని నాకు జగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు జగుమా నీ ఆత్మశక్తిని నాకు జగుమా మండుతున్న పొదలు వాగివై భక్తుని మోసేతో మాట్లాడిన దేవా మండుతున్న పొదలు వాగివై భక్తుని మోసేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు జగుమా నీ ఆత్మశక్తిని నాకు జగుమా అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి మాపై దిగిరామయ్యా శక్తిను సగుమయ్యా మాపై దిగిరామయ్యా శక్తిను సగుమయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపు
శక్తిని నాకు జగుమా. హల్లెలూయా. యజమానుడు అనే పాట పాడుకుందాం. యజమానుడా నా యేసు రాజుడా అనే పాట పాడుకుందాం. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, జీవించు దినములంతా కురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచేదనా, దానిని మరచేదనా. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా, తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్, తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదను, ఎప్పుడయ్యా నిన్ను చూచేదను, నామది తప్పించెను, నీక
నీకైనా మది తప్పించెను యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా జగములు నేలే పరిపాలక అని పాట పాడుకున్నాం. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను గనులకు లేదే ఈ శుభ తరుణము నాకిది నీ భాగ్యమా గనులకు లేదే ఈ శుభ తరుణము నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీ కర్పించి నీ
నీ రుణమునే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన
నెమ్మది కలుగా చేయువాడే నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగా చేయువాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిన్ను వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిన్ను వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే శరీరానెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాత హే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాత హే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్తవై ఉన్న మా తండ్రి, ఇప్పటిదాకా ప్రభా మేము పాటల ద్వారా నిన్ను మహిమపరిచే భాగ్యమునిచ్చినందుకై నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు ప్రభా నీ మాటలు ప్రభు మాకు చెప్పండి నా తండ్రి. నీ దేవదాసులని ప్రభు నీ అభిషేకం చేత నింపి నీ వాక్కును అనుగ్రహించి నీలో ఉన్న సర్వసత్యము గల మాట మాకు చెప్పమని ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, మనము యేసుక్రీస్తుని అంగీకరించినప్పటి నుంచి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉపదేశాలు వింటూ వస్తూ ఉన్నాం. ఎన్నో దైవికమైన ఉపదేశాలు, సందేహాలు, ఆలోచనలు, లేకపోతే ఇంకా మరి ఎన్నో దైవ సేవకుల ద్వారా కావచ్చు, వాట్సాప్ గ్రూపులలో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కావచ్చు, ఎన్నో ఉపదేశాలు వింటూ మనం వస్తున్నాం. కానీ ఏ ఉపదేశం దేవునికి అంటగడుతుంది? ఏ ఉపదేశం దేవునిలోనికి మనల్ని చేరుస్తుంది? ఏ ఉపదేశం దేవునికి చేరేటట్టుగా, దగ్గర అయ్యేటట్టుగా మారుస్తుంది అంటే దేవుడిచ్చిన ఉపదేశం మాత్రమే, దేవుడు చెప్పే ఉపదేశం మాత్రమే దేవునికి మనల్ని అంటుగడుతుంది. హల్లెలూయా. అయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 32 8వ వచనం. చాలు. హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదను అని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మనకు ఉపదేశం చేస్తాడంట. ఎన్నో ఉపదేశాలు విన్నాం, ఎన్నో ఆలోచనలు విన్నాం, ఎన్నో ఉపదేశాలకు మన శిరస వంచాం. కానీ ఆ ఉపదేశం జీవిత కాలమంతా మనం ప్రభులోనికి చేర్చదు. కానీ దేవుడు మనకిచ్చిన ఉపదేశమే మనల్ని చివరి శ్వాస వరకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆఖరి దినాల వరకు మనల్ని ఆ ఉపదేశం జీవింపజేస్తుంది, నడిపిస్తుంది. చివరి శ్వాస వరకు మనల్ని ఆ ఉపదేశం నిలబెడుతుంది. ఎన్నో ఉపదేశాలు వింటూ ఉన్నాం. ఒక తల్లి చిన్న పిల్లోనికి, స్కూల్కి వెళ్ళే పిల్లోనికి ఒక ఉపదేశాన్ని నేర్పించి పంపిస్తూ ఉంది. ప్రతి దినం, నాన్న నువ్వు ఇన్ని పెన్నులు కొంటున్నావు కదా, మీ స్కూల్లో ఎవ్వరికి ఇవ్వద్దురా, నీకు ఇచ్చే ఈ పెన్నులు ఎవ్వరికి ఇవ్వద్దు, నువ్వు ఒక్కడివే దాచుకో, నువ్వు ఒక్కడివే రాసుకో అని చెప్పి, లేకపోతే ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు నువ్వు ఒక్కడివే తినరా, ఎవరికి పెట్టొద్దని విషముతో కూడిన ఉపదేశం అతనికి అందించింది. ఆ పెరుగుతూ 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 వస్తూ ఆ ఉపదేశం కాస్త విషంగా మారి అతడు ఎవ్వరికి ఇవ్వకపోవడం కారణం బట్టి అతడు పెద్ద అయినాక తన అవసరతలకు ఎవరు తనకు సహాయం చేయకపోవడానికి, ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేకపోయినప్పటికీ అతడు ఊరేసుకుని చనిపోయాడు. అసలు కారణం ఏంటి? ఆ ఉపదేశం, తల్లి నేర్పిన ఉపదేశం తన జీవిత కాలం అంతా పనిచేస్తుందా? తన జీవిత అంతం వరకు నడిపిస్తుందా? తన జీవిత ఆఖరి క్షణం వరకు ఉపదేశం మీద నిలబడి ఉన్నందుకు అది శాపంగా మారి తన ప్రాణం మీదకి వచ్చింది. ఇలాంటి ఉపదేశాలు మన జీవితాల్లో మన కళ్ళతో ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో వింటూ ఉన్నాం. అయితే ఒక సహోదరి, కాలేజ్ స్టూడెంటు, తన ఎవరో అబ్బాయి బైక్ మీద వెళ్ళిందంట. తన ఇంటెదురుగా అమ్మాయి చూసి, నువ్వు ఎవరు బైక్ మీద వెళ్ళి తిరుగుతున్నావో నేను అన్నీ చూశాను, మీ వాళ్ళతో చెప్తానని చెప్పిందంట. నేను ఎవరు బైక్ మీద తిరగలేదని చెప్పి ఆమె అన్నప్పటికీ కూడా
నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నేను అన్నీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్తానని చెప్పి ఆమెను గట్టిగా మాట్లాడడం బట్టి ఆమె ఆ మాటలను తట్టుకోలేక, ఆ విషపు మాటలను తట్టుకోలేక ఒక ఉత్తరం రాసి తన ఇంట్లో పెట్టి ఊరేసుకొని చనిపోయింది అమ్మాయి. అలాంటి సందర్భంలో ఆ కుటుంబస్తులు వచ్చి ఆ అమ్మాయిని చూసి బోరుమని ఏడిచి ఆ ఉత్తరాన్ని చూస్తే, ఫలానా వ్యక్తి నన్ను ఇలా అన్నది, నేను వెళ్ళింది అన్నయ్య బైక్ మీదే, ఇలా మాట్లాడింది, నా కొరకు చెడ్డగా మాట్లాడింది, అందుకే నేను చనిపోతున్నాను అని చెప్పి ఆ ఉత్తరంలో రాసి చనిపోయింది అమ్మాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఆ ఇంటి వాళ్ళు వెళ్ళి వేరే ఇంటి మీదకి వెళ్ళి అతని తల్లిదండ్రుల్ని అమ్మాయిని చంపేశారు. వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళని చంపారు. ఒక చిన్న ఉపదేశం ఎంత పెద్ద సమస్యను తీసుకొస్తుంది, ఎంత పెద్ద విషాదాన్ని తీసుకొస్తుంది. అలాగే మనం చూస్తే అందుకే ప్రభు అంటున్నాడు, నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఎవరో ఉపదేశం వినాల్సిన అవసరం లేదు, ఎవరి మాటలు విని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో మనం చూస్తూ ఉంటే సెల్ ఫోన్లో అనేక రకాలైన ఉపదేశాలు మనకు వినబడుతున్నాయి. అసలు యేసు ప్రభు దేవుడే కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. గల కారణం ఏంటి? దేవుడు చేసే ఉపదేశాన్ని మనం వినాలి. ఏ ఉపదేశం వింటున్నాం ఈ రోజులలో? ఎలాంటి ఉపదేశానికి తల వంచుతున్నాం? ఎలాంటి ఉపదేశాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నాం? ఎలాంటి ఉపదేశంతో నడవగలుగుతున్నాం? ఈరోజు చూస్తే ఇలాంటి ఉపదేశాలలో ఎన్నో జీవితాలు వరదలా కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆ జీవితాలకు గల కారణాలు చెడ్డ ఉపదేశాలు వింటూ అలా జీవితాలు నష్టపోతూ ఉన్నారు. అలాగే మనం చూస్తే మార్కు సువార్తలో మనం చూస్తే హేరోదు జన్మదిన వేడుకలలో ఫిలిప్పి భార్య అయిన హేరోదుకు ఉన్న సంబంధాన్ని బట్టి యోహాను ఆ హేరోదును గద్దించడం జరుగుతుంది. ఆ గద్దించిన సందర్భంలో ఆ హేరోదియా యోహాను మీద కుట్రను సాగిస్తూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఈ యోహానును ఎప్పుడు చంపించాలా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఒక సందర్భం వచ్చినప్పటికీ హేరోదు జన్మదిన వేడుకలు వచ్చినప్పుడు ఆ జన్మదిన వేడుకలలో హేరోదియా కుమార్తె వెళ్ళి ఒక నాట్యం ఆడుతుందండి. నాట్యం ఆడి హేరోదును అక్కడున్న పెద్దలందరినీ సంతోషపరిచి ఆనందింపజేస్తుంది. ఆ ఆనందంలో హేరోదు రాజు, నీకేం కావాలో కోరుక తల్లి, నీకు నా రాజ్యంలో సగభాగం అడిగినా నేను నీకు రాసిస్తాను, ఏది అడిగినా నేను నీకు చేయగలుగుతాను అని పెద్దల సమక్షంలో ఆయన వాగ్దానం చేస్తాడు. పెద్దల సమక్షంలో వాగ్దానం చేసి మాట రిటర్న్ తీసుకోలేడు కదా, మాటను వెనక్కి తీసుకోలేడు కదా. ఆయన ఉపదేశించిన ఉపదేశం నీకు ఏది కావాలన్నా నేను చేస్తానని ఆయన వాగ్దానం చేసేసరికి ఆ అమ్మాయి ఆలోచనకు ఉప్పొంగిపోయి ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా తల్లి హేరోదియా దగ్గరికి వెళ్ళి, అమ్మ, రాజుగారు రాజ్యంలో సగభాగాన్ని అడిగినా రాసిస్తానని చెప్తున్నాడు, నన్ను ఏం అడగమంటావు అమ్మ అని అడిగితే ఆ తల్లి అంటది, యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టిమ్మను అని అడుగుతుంది. హల్లెలూయా. యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టిమ్మని అడిగితే అది మంచి ఉపదేశమా, ప్రయోజనం కలిగిన ఉపదేశమా? కొన్ని వేల జీవితాలకు యోహాను గారు బాప్తిసం ఇచ్చిండు. ఎంతోమందిని యేసు ప్రభు కంటే ముందు సువార్తను ప్రకటించిన వాడు యోహాను. గొప్ప ప్రవక్త అనే చెప్పాలి. అలాంటి ప్రవక్త తలను కోరి వాళ్ళు ఏం బాగుపడినట్లు? అసలు ఆ తల్లికి మనసు ఎలా వచ్చింది? ఆ తల్లి కోరుకుంది ఏంటి? యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి మాకిమ్మని. అదొక ఉపదేశమా? అదొక జీవితంలో శాపాన్ని తీసుకొచ్చిన ఉపదేశం లాంటిది. ఇలాంటి ఉపదేశాలలో ఎన్నో జీవితాలు నష్టపోతూ ఉన్నాయి. మన సంఘం సేవలలో కూడా కొన్ని దైవ సేవకులకు, విశ్వాసులకు మధ్యవర్తులుగా ఉన్న వాళ్ళు కూడా ఉపదేశం చేసి కొంతమంది విశ్వాసులను చెదరగొట్టే మనుషులు కూడా ఉంటారు. అందుకే ప్రభు ఉపదేశించిన దాన్నే మనము నిలబడాలి. ప్రభు ఉపదేశం బట్టి మనం ముందుకు సాగాలి. కొంతకాలము మన విశ్వాసాన్ని పడగొట్టే మనుషులు వస్తారు, ఉంటారు, నిలబడతారు. మనకంటే ముందు వాళ్ళే ఉంటారు. మనల్ని విశ్వాసాన్ని పడగొట్టి మనకంటే ముందు వాళ్ళే ఉండి నడిపించగలుగుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ కోసం నేను ఒకసారి ప్రార్థన చేసిన.
ప్రభా ఇలాంటి జీవితాలు ఏంటి ప్రభా, ఇది సత్యమా అసత్యమా, ఇది అర్థం కాకుండా ఉంది, అసలు వాక్యంలో కూడా నాకు అంతు తెలవడం లేదు, ఏంది ప్రభా అని అడిగితే ప్రభు అన్నాడు, అలాంటి వాళ్ళు మరణపు అంచుల్లో ఉన్నారు అని చెప్పిండు. మరి నీకు దూరం అయిపోయి ఆ ఆలోచన విని నీకు దూరం అయిపోయిన వాళ్ళ సంగతి ఏంటి ప్రభు అని అడిగితే వాళ్ళని వారి హృదయ ఆలోచనలని నేను తీర్పులో లెక్కిస్తాను అని చెప్పిండు దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా మనము చూస్తే ఎన్నో ఉపదేశాలు వింటా వస్తూ ఉన్నాం, కానీ మంచి ఉపదేశాన్ని మనము మన హృదయంలోనికి తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 32:8 కీర్తనలు 32:8. చాలు. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఉపదేశం గురించి విన్నాం. ఇప్పుడు నడవవలసిన మార్గమును మనకు బోధించదును. ఎలాంటి మార్గాల్లో నడుస్తున్నాం, ఎలాంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక చిన్న సందర్భం చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి ఒక 3 రోజులు షూరు మార్గంలో నడుస్తూ ఉంటారు. వాళ్ళు షూరు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడ నీళ్లు దొరకవు వాళ్ళకి, ఎక్కడ త్రాగడానికి చుక్క నీరు కూడా దొరకదు. ఒకవేళ కనిపించినా అవి చేదైన నీళ్ళు. ఒక 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు మారాకు చేరుతారనమాట. మారా నీళ్ళు, చేదైన నీరు, వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి ఆ నీళ్ళు త్రాగి చూస్తే చేదుగా ఉంటాయి. వెంటనే మోషే మీద సనగడం గునుగడం అలగడం ప్రారంభించి మోషే ఈ అరణ్యంలో చంపడానికి మనల్ని తీసుకొచ్చినని రకరకాలుగా మాట్లాడి మోషేని హింసిస్తూ ఉంటారు. కానీ మనము నడవవలసిన మార్గము ప్రభుకు మాత్రమే తెలుసు. ఎలాంటి మార్గంలో నడిపించాలో దేవునికి తెలుసు. మనం నడుస్తున్నప్పుడు మనకు అర్థం కాకపోతుండొచ్చు, మనం వెళ్ళేంత వరకు కూడా మనకు అర్థం కాకపోతుండొచ్చు. ఒక్కొక్కసారి ఆలోచన దిక్కు తోచక ఎటు వెళ్ళాలో, కుటుంబ పరిస్థితిని బట్టి, అప్పుల దాసత్వాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎటు వెళ్ళిన పరిస్థితి గందరగోళంగానే ఉంది అని ఆలోచన లేకుండా, ఎక్కడికి వెళ్ళలేకుండా ఒక మూలన కూర్చొని ఏడుస్తున్న ప్రభావాలు మన మీద ఉండొచ్చు. కానీ ప్రభు ఒక మార్గాన్ని సిద్ధపరచున్నాడు. హల్లెలూయా. ఒక మార్గంలో నడిపించడానికి దేవుడు ఆ మార్గాన్ని మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన తర్వాత మోషే అడుగుతాడు, ప్రభు నన్ను ఏం చేయమంటావు, ఇక్కడ ఈ అరణ్యంలో నీళ్లు లేవు త్రాగడానికి అని వీళ్ళు గులుగుతున్నారని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఒక చెట్టును చూపిస్తే ఆ చెట్టును ఆకు తుంచి దాంట్లో నీళ్ళలో వేస్తే ఆ చేదైన నీరు మధురంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు మనం ఉండి గందరగోళమైన పరిస్థితిలో చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేస్తూ దిక్కు తోచక ఏడుస్తూ 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 కృంగిపోతూ ఉండొచ్చు. నా జీవితంలో అలాంటివి నేను చాలా ఫేస్ చేసిన, అనుభవించిన, చాలా రోజులు ఏడ్చిన. ఎవరు దిక్కు తోచే పరిస్థితి ఎవరు మనకు బోధించలేదు, మనకు చూపించలేదు. మనుషులు ఒకవేళ మార్గాన్ని చూపిస్తే అది కొంతవరకే, ఈ రోజు వరకే మనకు మార్గాన్ని చూపిస్తారు, రేపటి వరకే మనకు మార్గాన్ని చూపిస్తారు. దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గాన్ని చూపిస్తే జీవిత కాలం అంతయు మార్గంలో నడిపించబడతా ఉంటాం. హల్లెలూయా. ఆ జీవిత కాలం అంతా ఆ మార్గంలో ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఏది అడ్డొచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఎన్ని అప్పుల దాసత్వాలు ఉరుము వాళ్ళే మెరుస్తూ మన మీద పడినా ఆ మార్గంలో మనం లాపడానికి ఎవ్వరు అడ్డుపడలేరు. అలాంటి మార్గాల్లో మనము నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. ఎవరో చెప్పిన మాటలు విని ఏదో పనికి వెళ్ళి అక్కడ ఏదో జరిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు చాలా ఉన్నారు. పలానా మార్గంలో మంచి పని ఉంది, అక్కడికి వెళ్ళి పని చేయి, డబ్బులు వస్తాయని చెప్పి అలాంటి మార్గాల్లో వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపములో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. పాపములో పడిపోయి వారి హృదయాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఎవరు చూపించిన మార్గం? మనుషులు చూపించిన మార్గంలో వెళ్ళి, మనుషులు బోధించిన మార్గాలలో వెళ్ళి జీవితాలను శాపంగా మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మార్గాల్లో కాకుండా ఒక పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. హల్లెలూయా. సిద్ధపరిచి ఆ మార్గంలోనే తుది శ్వాస వరకు దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూద్దాం. చివరిగా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరి మీద దృష్టి ఉంచి? మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే వాళ్ళు ఎంతమంది? మన మీద ఒక దృష్టి ఉంచుతారు ప్రజలు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, సహోదరులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. మన మీద ఒక దృష్టి ఉంచి మనల్ని ఎలా పాడు చేద్దామని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు కొంతమంది. మన మీద దృష్టి ఉంచి మంచి ఆలోచనను బోధించి కొద్ది రోజుల వరకు ముందుకు నడిపించే వాళ్ళు కొంతమంది. మన మీద దృష్టిని నిలిపి మనల్ని ఒక మంచి మనుషులుగా మార్చడానికి దృష్టి పెట్టేవాళ్ళు కొంతమంది. ప్రభు అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పటి వరకు? చూద్దాం, 11వ వచనంలో చూద్దాం. 33వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. హల్లెలూయా. మనుషుల ఆలోచనలు కొంతవరకు పనిచేస్తాయి. ఒక్క రోజు మటుకు కావచ్చు, 2 రోజుల మటుకు కావచ్చు, ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు. కానీ దేవుని ఆలోచన సదాకాలం నిలబడుతుంది, మనల్ని నిలబెడుతుంది, జీవింపజేస్తుంది. ఎవరికి ఆలోచన? దేవుని ఆలోచన. కొంతమంది తమకు తమగా ఆలోచించుకొని ఇది దేవుడు చెప్పిన ఆలోచన అని కూడా భావిస్తూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళు కొంతమందిని చూశాను. వాళ్ళు ఇలా కళ్ళు మూసుకొని దేవుడు నాకు ఆలోచన చెప్తున్నాడు. దేవుడు ఆలోచన చెప్తే ఆ ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధంగా ఉంటుంది, ప్రయోజనకరంగా నిలబడుతుంది. ఎవరైనా సరే దేవుడిచ్చిన ఆలోచన, ఆయన ఆలోచన మార్గాల్లో మనం నడుచుకుంటే, ఆయన ఆలోచనకు మనం చెవియొగ్గి ఉంటే, మొన్న ఆదివారం రోజు చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని చెప్పి మహేష్ పాస్టర్ గారు చెప్పారు. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అంటే, చెవులు గలవాడు అంటే ఆయన మంచిగా వివరించాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము ఆలోచించే ఆలోచన సరిగ్గా ఉందా లేదా మనం దేవునితో అడగాలి, దేవునితో కనెక్షన్ చేసుకోవాలి, దేవుని ముందు ఉంచాలి. ప్రభా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది ఇలాగ నడవాలనుకుంటున్నాను, ఇది ఆలోచిస్తున్నాను, నా ఉద్దేశం ఇది, నువ్వేమంటావు, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎలా ఆలోచించమంటావు, ఏ ఆలోచన కరెక్టు, నాకు నేనుగా ఆలోచించుకుందా, నా ఇష్టపూర్వకంగా ఆలోచించుకుందా, ఒకవేళ నువ్వు ఇచ్చిన ఆలోచన దేవునితో విచారణ చేయాలి. సొంతానికి ఆలోచించుకొని ఆ దేవుడిచ్చిన ఆలోచన అని ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేస్తే అది బురదలో పడి అప్పులై మీద పడి ప్రాణాలు పోయేంత వరకు కూడా వస్తుంది. ఒక ఆయన తనకు తానుగా ఆలోచించుకొని ఒక బిజినెస్ పెట్టాడంట, పెద్ద బిజినెస్, ఒక 4 కోట్ల రూపాయల బిజినెస్ పెట్టి చాలా నష్టపోయిందంట. మొత్తం నష్టపోయి భార్య బిడ్డలను వదిలిపెట్టి సూసైడ్ చేసుకుందామని ఎక్కడో ప్రదేశానికి వెళ్ళిపోతే దేవుడు ఆ చోట మాట్లాడినంట, నువ్వు ఏ చోట పొడగొట్టుకున్నావో నేను ఆ చోట నిలబెడతాను, కాకపోతే నీవు సొంతంగా తీసుకున్న ఆలోచన అది పని చేయదు, నాతో ఆలోచన చేయలేదు, నాతో నిలబడి నువ్వు ఆలోచించలేదు అని దేవుడు సూటిగా అతనితో మాట్లాడిన తర్వాత, ప్రభా నన్ను ఏం చేయమంటావు అని అక్కడే మోకరించి అడిగితే, నువ్వు ఎక్కడైతే పొడగొట్టుకున్నావో అక్కడికి వెళ్ళు, నేను నీకు ఆలోచన చెప్పి నేను నిలబెట్టి నిన్ను గొప్ప చేస్తానని చెప్పిండంట. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆలోచన మనిషి హృదయాన్ని గొప్ప చేస్తుంది, మనిషికి ఆశీర్వాదాన్ని తెస్తుంది, మనిషి ఆలోచనలను విస్తరింపజేస్తుంది. ప్రతిదినం మనము దేవుని ఆలోచనతో ఆలోచించాలి, దేవునితో ఆలోచన చేయాలి, దేవునితో మనము నిలబడి కూర్చొని, ప్రభా నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఈరోజు నా ప్రయాణం ఏంటి, ఈరోజు నేను చేసే పని ఏంటి, ఈరోజు ఒకవేళ నేను చేస్తున్న వృత్తి ఇదే కాబట్టి నా వృత్తిలో నా పనిలో నన్ను కాపాడు, నిలబెట్టు, సహాయం చేయి, కృప చూపు, బలమివ్వు, శక్తినివ్వు,
ఇలాంటి ప్రార్థన మనిషికి చాలా అవసరం, మనిషికి చాలా అవసరం. కానీ ఒక మనిషి ఆలోచన కొంతవరకు మనకు ప్రయోజనకరంగా ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచన సదాకాలము మనకు నిలుచును. ఆయన సంకల్పము తరతరములుండును. ఆయన సంకల్పం తరతరముల వరకు ఉంటుంది. నీ ఒక్కని మట్టుకే కాదు, నీ ఒక్కదాని మట్టుకే కాదు, తరతరములు. నీ తరం తర్వాత ఇంకొక తరం వస్తుంది, ఆ తరానికి తరతరములు మారుతూ ఉన్న కొలది ఆ తరములన్నిటికీ దేన్ని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి ఆ తరములన్నిటికీ ఆయన కృప ఉండును. ఆయన సంకల్పం ఉంటుంది, ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది, ఆయన కృప నిలబడుతుంది. ఈ ఆలోచన, దేవుని ఆలోచన నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను. మనకు ఆలోచన, మనం పాడైపోతూ ఉంటే మనకు ఆలోచన చెప్పేవారు ఎంతమంది? మనం నష్టపోయిన సందర్భాల్లో ఉంటే మనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎంతమంది? మనం పాడైపోతూ ఉంటే మనల్ని చూసి నవ్వేవాళ్ళు, మురిసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ భూమి మీద. మనం నష్టంలో ఉండి ఏడుస్తూ ఉంటే మనల్ని చూసి ఆనందపడేవాళ్ళు మన చుట్టుముట్టే ఉంటారు, దూరంగా ఉండరు. వాళ్ళని చంపలేం, కొట్టలేం, తిట్టలేం, వారిని ఏమనలేం. మనకన్నే కదా, మనల్ని మనం పొడుచుకుంటామా? మన వాళ్ళే కదా, మన వాళ్ళని మనం తిట్టుకుంటామా? మనం దూషిస్తామా? మనం అవమానపరుస్తామా? అలా చేయగలుగుతామా? మన వాళ్ళే, మన సొంత వాళ్ళే, కానీ ఏం చేయలేం. ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం మనం నష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. మనం కష్టంలో ఉన్నప్పుడు వారి ఆలోచన ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. అది దుష్టుని ఆలోచన, దేవునికి సంబంధించిన ఆలోచన కానే కాదు, దుష్టత్వంతో కూడిన ఆలోచనలు అవి. నీ మీద దృష్టి ఉంచి నేను ఆలోచన చెప్పేదను. దేవుడు మనకు ఎన్నోసార్లు ఆలోచన చెప్పి ఉండొచ్చు, దేవుడు మనకు ఎన్నోసార్లు ఆలోచన ఇచ్చి ఉండొచ్చు, దేవుడు మనకు ఎన్నోసార్లు ఆలోచన చేసి మనకు చెప్తే మనం దాన్ని త్రోసివేసి పరుగులు తీసిన రోజులు ఎన్నో ఉండొచ్చు. ఏంటండి, అలాంటి ఆలోచనను మనం విడిచిపెట్టి, దేవుని ఆలోచనను విడిచిపెట్టి మన సొంత ఆలోచనలో పరుగులెత్తి మన జీవితాల్లో ఎన్నెన్నో నష్టపోయిన రోజులు ఉన్నాయి, ఏవేవో ఎంతో ఆశీర్వాదాన్ని కోల్పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పటికైనా దేవుని ఆలోచనతో కూడి నేను ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఏదో ఆలోచించి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. పక్క వీరిని చూసి నేను, ప్రభువా వీళ్ళందరూ ఆశీర్వాదకరంగా ఉన్నారు, నేను మాత్రం అందరికంటే నిన్ను తెలుసుకొని నీతో ఉండి నీతో బ్రతుకుతూ ఇంత ఆశీర్వాదం లేకుండా ఉన్నాను ప్రభువా అని నేను అడిగితే దేవుడు అన్నాడు, వాళ్ళు అన్యజనులు, మరణపు అంచుల్లో వారు ఉన్నారు, మరణపు అంచుల్లో వారు బ్రతుకుతున్నారు, తింటున్నారు, సుఖిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మరి నేను ఎక్కడున్నాను ప్రభు అని అడిగిన. మన ఆశకు అద్దుండదు కదా, ఆత్రం ఎక్కువ ఉంటుంది కదా మనకు. నేను ఎక్కడున్నాం ప్రభు, మేము ఎక్కడున్నాం అని అడిగితే మీరు నా అరచేతిలో ఉన్నారని చెప్పిండు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భౌతికమైన ఆశీర్వాదం అలాంటి నష్టాలను గురి చేస్తుంది. దేవునితో ఉన్న ఆశీర్వాదం ఆయన అరచేతిలో మనల్ని నిలుపుతుంది. కనుక దేవుడిచ్చే ఆలోచన ప్రకారంగా, దేవుడిచ్చే మార్గాల్లో, దేవుడు ఉపదేశించే ఉపదేశ ప్రకారంగా మనం జీవిస్తే గొప్ప ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. చూడండి, మారా అనుభవంలో వాళ్ళు మోషే మీద గునిగి సనిగి ఏడ్చి దుఃఖించి బాధపడి హృదయంలో నొచ్చుకున్నప్పుడు చేదైన నీరుని దేవుడు మధురంగా మార్చిండు. ఈరోజు నీ జీవితం చేదుగా ఉండి నువ్వు బాధపడి కృంగిపోతూ ఉండొచ్చు. ప్రభుని అడుగు, ప్రభు నా మార్గం ఏంటి, నాకు ఏ ఉపదేశం చేస్తూ ఉన్నావు, నాకు ఏ ఆలోచన చెప్తా ఉన్నావు, నీవు చెప్తేనే నేను వింటాను, అదే మార్గంలో నేను నడుస్తాను, అదే ఉపదేశానికి నా తల వంచుతాను ప్రభు అని మనం ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన ఉపదేశాన్ని దేవుడు మనకు అందించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి ఉపదేశంలో మనము విని ఆ ఉపదేశ ప్రకారంగా మనం నడుచుకోగలిగితే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చి ఆయన మన మీద దృష్టి ఉంచి ప్రతిదినం మనకు ఆలోచన చెప్పువానుగా ఉండబోతా ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.
బైబిల్ పట్టుకొని వస్తే వాక్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. అందరూ మోకరించగలిగితే మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మంచి వాక్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఉపదేశము దేవుడి నుంచి పొందుకొని ఉపదేశము ఆయన వాక్యానుసారంగా ఆయన మార్గాలలో నడుస్తూ ఆయన ఆలోచన విధానంలో మనం జీవిస్తూ పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశములో, పరిశుద్ధాత్మని ఆలోచనలో మనం నడుచున్నట్లుగా దేవుడు కృప అనుగ్రహించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆలోచన సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించండి. సంఘమును నడిపించండి. సేవను నడిపించండి. నీ వాక్య సారాంశము సత్యము తండ్రి. నీ మార్గాలలో, క్రీస్తు అనే మార్గాలలో నడుచున్నట్లుగా, క్రీస్తు నడిచే బాటలో మేము నడుచున్నట్లుగా, పరిశుద్ధాత్మని ఆలోచనలో జీవించినట్లుగా. హల్లెలూయా. అపోస్తలులు అంటారు, మాకును పరిశుద్ధాత్మకును తోచెను. హల్లెలూయా. ఆలోచన విధానము వెళ్ళేది, ఆశీర్వదించేది, దీవించేది మాకును పరిశుద్ధాత్మకు అదే తోచింది. మేము చేస్తున్నది పరిశుద్ధాత్మకు తోచింది కాబట్టి మేము జరిగిస్తున్నాం. ఆమేన్. దేవుని స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, నీ ఆత్మ నడిపింపు మాకు దయచే తండ్రి అని అడుగుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గతమంతా నీ కృప ఆధారం. ఇక ముందుకు నేను నీ కృప కొరకు వేడుకొనుచున్నాం. గత వారాలని, గత రోజులని, గత నెల అంతా దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. అవును, 6వ నెల గతించిపోయింది. 7వ నెలలో మనం 7 తారీఖు మరి ఈ రాత్రికాల సమయంలో అందరూ తిని పడుకునే సమయంలో మనం దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అనేకుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాం. అందుకే క్రీస్తు చేసిన కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. దేవుని మనస్సు కలిగి, దేవుని మనస్సు ఏంటంటే విలోపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. ఎరికో పట్టణమును చూచి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకు? యెరూషలేము అనేక ప్రాంతాలను, ప్రజలను చూసినప్పుడు దేవుడు దుఃఖిస్తున్నాడు. నశించిపోయే వారిని వెతికి రక్షించడానికే వచ్చి ఉన్నాడు. విజ్ఞాపన చేసే మనస్సు దేవునిది, యేసు ప్రభు వారిది. ఆయన ఇప్పుడును ఆయన రక్తము మన కోసము, ప్రపంచ మానవాళి కోసము విజ్ఞాపన చేయుచున్నది. నా మనస్సు కలిగి మీరు జీవించండి అని. హల్లెలూయా. ఒక్కొక్కరి కొరకు, కాపుదల కొరకు, సంరక్షణ కొరకు, దైవజనులకు, దైవజనరాల కొరకు ప్రార్థన చేద్దాం. కాపుదల, సంరక్షణ, క్షేమము దయచే ప్రభు అని అడుగుదాం. 7వ నెలలో మరి 28వ తారీఖు యానివర్సరీ ఉంది. యానివర్సరీ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. యానివర్సరీ అంటే ఏదో పండగ చేసుకొని అంతా కలిసి ఏదో ఉజ్జీవంగా మరి తినడం అది కాదు. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి ఈ సంఘయాత్రగా నూతన సంవత్సరంలో అడుగు పెట్టించబోతున్న విధానము కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, సంఘముగా కూడి దేవుని మహిమపరచడం, ఇంకా అనేకులు రక్షించబడాలి. ఆరాధనలో, ఆ కూడికలో ఉజ్జీవ సభలు నిర్వహించినట్లు దేవుడు ద్వారాలు తెరవాలని, దేవుడు చేసిన మేలులు ఊహకు మించి ఉన్నాయి. మన జీవితంలో, మన సంఘములు అనేక కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు సంఘముగా కూడుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషించడానికి, ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆ రోజును సంవత్సరం దయాకిరీటము దేవుడు ధరింపజేస్తున్నాడు. కాబట్టి ఆయనకు మహిమ చెల్లించడానికి యానివర్సరీ జరుపుకుంటున్నాం. బాప్టిస్మాలను బట్టి, ఉపవాసాలను బట్టి, మరి జరిగించిన ఒక్కొక్క కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం గడవాలంటే సంవత్సరం ఆది నుంచి అంతవరకు ఆయన కనుదృష్టి, ఆయన కృప, ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తే తప్ప మనం నడవలేం. కాబట్టి ఆయనకు మహిమ చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రతి దినము, సంవత్సరమును బట్టి, రోజును బట్టి, నెలను బట్టి, ఈ క్షణాన్ని బట్టి, ఈ క్షణమైన సన్నిధిలో మనం జీవిస్తున్నామంటే ఆయన కృప. ప్రభా, నీ కృపను బట్టి నీకు స్తోత్రం. నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నావు, నీకు స్తోత్రం. మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, నీకు స్తోత్రం. మమ్మల్ని సరిచేయుచున్నావు, నీకు స్తోత్రం. ప్రభువా, నీకు సరైన పాత్రలుగా ఆలోచన విధానము, విశ్వాస జీవితములో ముందుకు ఆశీర్వదించబడినట్లు, అభిషేకించబడినట్లు, ఉజ్జీవంగా నీ కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేయనట్లు మాకు సహాయం ఇచ్చే ప్రభువా అని అడుగుదాం.
మా సంఘము సేవకు చెందిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించు, మనసారా ఆశీర్వదించు, క్షేమము దయచు. నిర్లక్ష్యంగా ఉన్నవారు ఉజ్జీవించబడాలి ప్రభువా. అవిశ్వాసులు విశ్వాసులుగా మార్చబడాలి నాయన. అపనమ్మకస్తులు నమ్మకస్తులుగా మార్చబడాలి ప్రభువా. అలజడిలో ఆందోళనకు గురైన వారిని ప్రభువాని సరైన మార్గంలో నైనా ఆలోచన చెప్పి వారి తలంపులు ఆలోచనలు కాకుండా నీ ఆలోచన కలిగి నీ ఉపదేశాన్ని అంగీకరించడానికి, పాటించడానికి, నీ ఉపదేశ ప్రకారము జీవించడానికి, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని బ్రతకడానికి సహాయం ఇచ్చే ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి వారికి ఆలోచన చెప్పున ఆయనను అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమము దయచే, కాపుదల కొరకు, సంరక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది నశించిపోతారు, వెతికి రక్షించు ప్రభు అని అడుగుదాం. పట్టుదలగా ప్రార్థన చేద్దాం. నిన్ను నువ్వు సరి చేసుకుని ప్రభువా నన్ను క్షమించి నీ ఆత్మతో నీ రక్తంతో నన్ను కడిగి ఎందు విశ్వాసం ఉంచడానికి, నమ్మడానికి నాకు సహాయం ఇచ్చే నాయన. నీ అడుగు చాడల్లో, నీ మార్గాలలో నన్ను నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మాల కొరకు, ఉపవాసాల కొరకు, ఆత్మల కార్యము కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఎంత దేవుని సన్నిధిలో ఎదిగినా, ప్రతి ఒక్కరూ ఎంత వాక్యము తెలిసినా దేవుని సన్నిధిలో తగ్గించుకొని అనేకులకు మాదిరికరంగా, దేవునికి ఇష్టలుగా, సంఘానికి, సమాజానికి, కాపరికి నమ్మకస్తులుగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసము నుంచి, సంఘం మరి క్రమము నుంచి తొలగిపోకుండాట్లు నమ్మకంగా ఆఖరి వరకు ఒక్క కుటుంబంగా, ఒక సంఘముగా కలిసి వధువు సంఘముగా నిన్ను చేరుకోవాలి ప్రభా, ఎదుర్కోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది కన్యకలు కలిసి ఉన్నారు, కానీ 5గురే ఎత్తబడ్డారు. అంటే అంత సంఘమంతా మనం కలిసి ఎత్తబడాలని ప్రార్థన చేద్దాం. సిద్ధపడిన కన్యకగా మనము తయారవుదాం. అలంకరించబడిన, సిద్ధపడిన కన్యకగా, వధువు సంఘముగా, ఆ వరుని కొరకు వేచి ఉండే వధువు సంఘముగా ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. నీ ఆత్మ నడిపింపు దయచే, నీ ఆత్మ జ్ఞానము దయచే ప్రభా అని ప్రార్థన చేయండి. క్రైస్తవులకు, క్రైస్తవ సంఘాలకు క్షేమము కొరకు, సమాధానము కొరకు సువార్త అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో ప్రకటించబడినట్లు, నశించిపోవచ్చున్న వారు రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సువార్థికులను నిమిత్తనైనా సంఘాలు స్థాపించబడాలి, సేవ ఫలించాలి, అభివృద్ధి చెందాలని ఆయన అనేక బ్రాంచ్ సంఘాలు ఈ సంవత్సరంలో ఓపెన్ అగినట్లు దేవుడు కృప చూపాలని, ద్వారాలు తెరవాలని ప్రార్థన చేద్దాం. అందుకున్న ప్రతి అడ్డు తొలగించు ప్రభు అని అడుగుదాం. జరగబోయే యానివర్సరీ ఘనంగా జరిగించాలని, అనేక కొత్త వాళ్ళు నడిపించబడాలని, బాప్టిస్మాలు జరగాలని, జీవితాలు మార్చబడాలని, అవిశ్వాసులు విశ్వాసులుగా మార్చబడాలని, ఉజ్జీవం రగిలింపబడాలని, వాక్యాధారమైన ఉజ్జీవం, పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మహిమ నీకే ప్రభా. యవన స్త్రీల, యవన పురుషుల వివాహాల కొరకు ప్రార్థన చేద్దాం. సంతానం లేని వారి కొరకు, ఎంతమంది మన సంఘం సేవకు చెందిన ప్రతి ఒక్కరి కొరకు, సంతానము కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలాలు లేక, గర్భసంచులు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. యేసు నామములో నూతనంగా అవయవాలు సృజించబడును గాకని ప్రార్థన చేద్దాం. ముసలితనములో శారా గర్భమును తెరిచిన దేవుడు ఒక్కొక్కరి గర్భఫలాలు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రెగ్నెన్సీతో ఉన్న వారి కొరకు, సుఖప్రసవం కొరకు ప్రార్థన చేద్దాం. మరి శారా అంజి కుమారుడిని దేవుడు పూర్తి స్వస్థత దయచేయాలని, ఇంకా దేవుడు 7 monthsలో దేవుడు ఇచ్చి చాలా సమస్యలో ఉన్నప్పుడు సంఘ ప్రార్థనలు బట్టి దేవుడు కృప చూపి బ్రతికించుండు, మంచి ఆరోగ్యం ఇచ్చుండు. ఇంకా పూర్తి ఆరోగ్యం కొరకు హాస్పిటల్లో ఎక్కువ అమౌంట్ కాకున్నట్లు డాక్టర్స్కు మారు మనసు పుట్టించి దేవుడు దయ చూపాలని ప్రార్థన చేద్దాం. వారిని కనికరించు ప్రభు అని అడుగుదాం. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ, స్తుతి, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బాధల్లో, వేదనలో, మరణ పడక మీద అస్వస్థత గురై హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత కొరకు మనం ప్రార్థన చేద్దాం. నానా రకమైన నొప్పులతో, సమస్యలతో బాధపడుతున్న వారిని దేవుడు విడిపించాలని, దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
బాగు చేయ ప్రభా. ఈ దూరం నీకు దూరం కాదు, ఎక్కడున్నా ప్రభా వారు స్వస్థత పొందుకోవాలని ఆయన చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు చిన్నపిల్లలకు వస్తున్న ఆటంకాలు తొలగించి ప్రభాని అడుగుదాం. ప్రెగ్నెన్స్తో ఉన్న వారి కొరకు, శివాని కొరకు, మరి బాలమ్మ కొరకు, నిర్మల కొరకు, కలవకుర్తిలో ఉన్న నిర్మలని సహోదరి కొరకు, సుఖప్రసవం కొరకు, భవాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకెంతమంది అయితే ఉన్నారో ప్రెగ్నెన్స్తో ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి అడ్డు తొలగించిన ఆయన అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కప్పాడి యాదక్క కొరకు చేయి గాయం నుంచి, కాళ్ళ నొప్పి నుంచి విడిపించాలని ప్రార్థన చేయండి. శంకర్ బ్రదర్ కొరకు, సంతోష్ నగర్ మరి గుండె సమస్య నుంచి, ఆ దగ్గు ఆయాసం నుంచి దేవుడు విడిపించి స్వస్థపరచాలని, అప్పుల నుంచి విడిపించి మంచి పనులు పెద్ద పనులు అనుగ్రహించాలని, ఇంకెంతమంది అప్పుల దాస్తమైన కాడి కింద నలిగిపోతున్న వారి కొరకు పేరు పేరున ప్రార్థన చేద్దాం. ఎంతోమంది ఉన్నారు, మనం ప్రార్థన చేద్దాం. నలిగిపోతున్న వారిని పేరు పేరును జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి వారిని విడిపించు, ఆశీర్వదించు, దీవించు, పెద్ద పనులు మంచి పనులు ఆశీర్వాదాలు దయచే ప్రభుని అడుగుదాం. వెనుకొక్కిన వారిని, వలసలు పోయిన వారిని తిరిగి నడిపించండి. సంఘం సేవ విస్తరించాలి, ఫలించాలి. అనేకులు సేవకులు, సువార్థికులు, పరిచారకులు, ప్రార్థనా వీరులు, వాక్యోపదేశకులు లేవనెత్తబడాలని ప్రభుని అడుగుదాం. అద్భుతాలు చేసేవారి చోటు నుంచి లేవనెత్తబడదురు కాకని ప్రార్థన చేద్దాం. మరియమ్మ ఆంటీ కొరకు, మరి యోసేపు అంకుల్ స్టమక్ పెయిన్ నుంచి దేవుడు కడుపు నొప్పి నుంచి విడిపించాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడ రమణమ్మ కొరకు, తన కుటుంబం కొరకు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మంచి పనులు పెద్ద పనుల కొరకు అల్వేల్ వెంకటేశ్వర కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వారికి మంచి పనులు పెద్ద పనుల ఆశీర్వాదం, మేలులు, దీవెనల కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అక్కడ చర్చిలో ఉన్నాం, హాస్టల్లో ఉన్నాం, పిల్లల కొరకు, బాలం నాటి కొరకు ప్రార్థన చేయండి. క్షేమం కొరకు, సమాధానం కొరకు, మరి ఇక్కడ ఉన్న కొండల పాస్టర్ గారి కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు దేవుని ఉద్దేశాలు, నిత్య సంకల్పాల, ప్రణాళికలు దేవుడు నెరవేర్చి పిలిచిన పిలుపులో దేవుడు వాడుకోవాలని ప్రార్థించండి. వాంచందర్ రవి కొరకు, మంచి భవిష్యత్తు కొరకు, వాంచందర్ పరిశుద్ధ వాహంకున్న అడ్డు తొలగించాలని పిలిచిన పిలుపులో వాటిని వాడుకో ప్రభు అని అడుగుదాం. శ్యామ్ కొరకు, తన కుటుంబం కొరకు అప్పుల నుంచి విడిపించు, దీవించు ప్రభు అని అడుగుదాం. తన అక్క కొరకు, అక్క కుటుంబం కొరకు, అహరోను కొరకు అప్పుల దాస్తు నుంచి విడిపించు ప్రభు అని అడుగుదాం. కుర్మే గారి కొరకు, తన చేతి పనులను దేవుడు దీవించి పరిచర్యలో, సేవలో దేవుడు పిలిచిన పిలుపులో వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. చేతి పనులు దీవించు ప్రభు అని అడుగుదాం. శ్రీనివాస్ కొరకు, అతని అయ్యగారి కొరకు, అతని కొరకు, తన కుటుంబం కొరకు దీవించు ప్రభు. మంచి పనులు, సమృద్ధి, అభివృద్ధి దయచేయి, ఆశీర్వదించు. తన తల్లిదండ్రులను, పిల్లలను మార్చుకో ప్రభు అని అడుగుదాం. క్షేమము దయచేయి తండ్రిని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మహేష్ పాస్టర్ గారి కొరకు ప్రార్థించండి. తన కుటుంబం కొరకు దీవించు, ఆశీర్వదించు ప్రభు. సేవలో పిలిచిన పిలుపులో ఇంకా ఘనంగా వాడుకున్నాయని అడుగుదాం. సమస్యల నుంచి విడిపించు ప్రభు అని అడుగుదాం. కృష్ణ కొరకు, కృష్ణ పాస్టర్ కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు పిలిచిన పిలుపులో వాడుకున్నాయని ఘనంగా అడ్డు తొలగించు, ఆటంకములు పడగొట్టు ప్రభు అని అడుగుదాం. చేతి పనులు దీవించు, ఆశీర్వదించు ప్రభు అని అడుగుదాం. సైదుల్ పాస్టర్ కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు ఇంకా దీవించు, ఆశీర్వదించు, సేవలో ఘనంగా వాడుకో ప్రభు అని అడుగుదాం. అదే రీతిగా నరేష్ పాస్టర్ కొరకు, తన కుటుంబం కొరకు క్షేమము, సమృద్ధి, అభివృద్ధి కొరకు సమస్యల నుంచి విడిపించు, పిలిచిన పిలుపులో ఘనంగా వాడుకో ప్రభు అని అడుగుదాం. మన బ్రాంచ్ సంఘ సేవకులందరి కొరకు ప్రార్థన చేద్దాం. సేవకురాళ్ళ కొరకు దీవించు, ఆశీర్వదించు ప్రభు. పిలిచిన పిలుపులో ఘనంగా వాడుకో ప్రభు. బ్రాంచ్ సంఘాల సొంత స్థలాల కొరకు, పెద్ద మందిరాల కొరకు ప్రార్థించండి. పరిచయం చేస్తున్న వారు, ప్రార్థిస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఘనంగా వాడబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి ప్రభు. నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా నిలబెట్టు, మేలుకరంగా నిలబెట్టు ప్రభు అని అడుగుదాం. వెంకటేష్ కొరకు, ఈరాపూర్ వెంకటేష్ కొరకు, తన కుటుంబం కొరకు దీవించు, ఆశీర్వదించు, మంచి భవిష్యత్తు, మంచి సంబంధం, వివాహం కొరకు, పరిశుద్ధ వివాహం కొరకు ప్రార్థించండి. చేతి పనులనైనా చేస్తున్న ఉద్యోగంలో దీవించు, ఆశీర్వదించు ప్రభు అని అడుగుదాం. చెర్రీ కొరకు ప్రార్థించండి. తన కొరకు, మంచి చదువుల కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తన మేనత గారి కొరకు, ఓదార్పు కొరకు ప్రార్థించండి. అదే రీతిగా అక్షయపాల కొరకు, చిన్నపిల్లల కొరకు, ఒక్కొక్కరి కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దీవించు ప్రభు, ఆశీర్వదించు నాయన. పిలిచిన పిలుపులో దేవుడు ఘనంగా వాడుకోవాలని, క్షేమము, కాపుదల, సంరక్షణ కొరకు, నా కొరకు కూడా ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల కొరకు, కుటుంబం కొరకు, కుటుంబీకులందరి కొరకు ప్రార్థించండి. తల్లిదండ్రుల కొరకు, మన ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు దీవించు, ఆశీర్వదించు ప్రభు అని అడుగుదాం. సంఘం స్వేచ్ఛను ప్రతి ఒక్కరిని దీవించు నాయన. ఒక్క మనసు, ఐక్యత, సమాధానము, ప్రేమ,
యేసు నామములో స్థాపించబడును గాక, ప్రతి అడ్డు తొలగిపోను గాక అని ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బాధల్లో ఉన్నారో స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. ధోనిపాంల మరి సురేష్ కొరకు ప్రార్థన చేద్దాం. డిప్రెషన్ నుంచి చెడ్డ ఆ కళలు ఆటంకాలను చుడిపించాలని ప్రార్థించండి స్వస్థత కొరకు. అదే రీతిగా మరి బండలేము రాములు కొరకు, తన భార్య కొరకు, కోమటి కొరకు స్వస్థత కొరకు, రాముల నాయక్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు, ఇంక మంటలు చెడ్డ కళలు ఆటంకాలు కొట్టివేయబడను గాక అని ప్రార్థన చేద్దాం. సంపూర్ణ ఆరోగ్యం దయచే ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా. లేమూరి యాదయ్య కొరకు స్వస్థత కొరకు, వెంకటేశ్వర తండ దేశ కొరకు, మోహన్ కొరకు, వారికి నడు నొప్పి మంట సమస్యలు ఆటంకాలను చుడిపించి ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. విజేందర్ చేతి పనుల కొరకు కూడా ప్రార్థించండి. తన కుమార్తె మంచి ఆరోగ్యం కొరకు, క్షేమము కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతమంది సమస్యలలో ఆటంకాలు ఉన్నారో సంఘం సేవకులు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. మల్లపూర్ వెంకటేష్ కొరకు అప్పులను చెడిపించు, సిద్ధులన్న కొరకు, మరి కొండల పాస్టర్ కొరకు, సురేష్ కొరకు మరి ప్రార్థన చేద్దాం. గూడెంలో ఉన్న రమేష్ కొరకు, తన కుటుంబం కొరకు అప్పులను చెడిపించు. ఇంకెంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. కప్పాడ్ శేఖర్, ఇంకెంతమంది అయితే చాలామంది ఎన్నో సమస్యలు ఉన్నారు. పిల్లల చదువుల కొరకు, ఫీజుల కొరకు, బుక్స్ కొరకు, సమృద్ధి అభివృద్ధి కొరకు. మొదటి సంఘంలో మరి ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఆగున్నట్లు దేవుడు కృప చూపాలని. ఆగస్టు 9th యానివర్సరీ ఉంది, మరి ప్రార్థన చేద్దాం. మరి చెంపపేట ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి దేవుడు ఘనంగా జరిగించాలని, అడ్డు తొలగించాలని, క్షేమము సమాధానము సమృద్ధి అభివృద్ధి దేవుడు ఆశీర్వదించి అనేకులను నడిపించి అనేకులు కూడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అనేక ప్రాంత సంఘాల నుంచి అందరూ వచ్చి కూడుకొని అద్భుత రీతిగా ఆరాధన దేవుడు ఆయన వాక్కు నుంచి పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుడు గొప్ప ఉజ్జీవం, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, జీవితాలలో మార్పు, ఆశీర్వాదం, సమృద్ధి. ఒక్కొక్కరు ఆ చోట అడుగుపెట్టి ఆరాధనలో పాల్గొన్నవారు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేద్దాం. మన యానివర్సరీ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 28వ తారీఖు జరగబోయే ఈ నెల యానివర్సరీలో దేవుని సన్నిధి ప్రత్యేకమైన అభిషేకము, ఆశీర్వాదాలు, మేలులు అడుగుపెట్టి ఆ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ జీవితాలు మార్చబడినట్లు, వారి జీవితాల్లో అద్భుతము చూచున్నట్లు మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వచ్చి ఏదో ప్రార్థన చేసి ఆరాధించి వెళ్ళిపోయినాము అది కాదు. అదొక వింత అద్భుతం, ఆశ్చర్యము ప్రతి ఒక్కరు అనుభవించాలి. ఆయన సన్నిధి ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన ఆయన సన్నిధి అభిషేకముతో నింపబడాలని, వారి జీవితాలు మార్చబడాలని, కట్టబడాలని, గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు ఒక్కొక్కరు చూచినట్లు, పొందుకున్నట్లు దేవుని యొక్క అద్భుతమైన దక్షిణ హస్తము తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఆయన కరుణాహస్తము తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేయలాగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు కొత్త వారు నడిపించబడాలని, సువార్త ప్రకటించబడాలని, జీవితాలు మార్చబడాలని, రక్షణ భాగ్యం ఒక్కొక్కరికి అనుగ్రహించబడాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రుత్వం, విరోధం దేవుడు తొలగించాలని బ్రాంచ్ సంఘాల్లో, మనం తెలుగు రాష్ట్రాలలో, మా దేశంలో సంఘం అయా క్రైస్తవులకు ఉన్న శత్రుత్వం, విరోధం తొలగించు ప్రభువా. క్షేమము దయచే, ప్రభుత్వాలను దీవించు, అధికారులను దీవించు ప్రభు అని అడుగుదాం. మా దేశాన్ని దీవించు, దర్శించు, రక్షించు ప్రభు అని అడుగుదాం. నీ ఆత్మ నడిపింపు, ఆత్మ జ్ఞానము చేత నడిపించండి ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా. నీ ఆలోచన చేత నడిపించండి ప్రభు. హల్లెలూయా. సరైన మార్గాలు వారికి బోధించు, నడిపించు ప్రభు అని అడుగుదాం. రాష్ట్రంలో, దేశంలో ఉన్న అధికారులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని, మరి పోలీసు వారిని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించాలని, మంచి పరిపాలన చేసే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేస్తూ అన్ని రంగాల్లో మా దేశం ముందుండాలి ప్రభా. మా దేశాన్ని దీవించు, దర్శించు, రక్షించు, ఉన్నత స్థానంలో మా దేశాన్ని నిలబెట్టు ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించాలని, యెరూషలేము కొరకు మరి ప్రార్థించాలని, ప్రేమించువారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఉన్న దేశాన్ని మనం ముఖ్యంగా మనము ప్రేమించిన తర్వాత యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మన సంఘ క్షేమము కొరకు ప్రార్థించండి, మన కుటుంబ క్షేమము కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. మీ కుటుంబ క్షేమము కొరకు ప్రార్థించండి, సంఘ క్షేమము కొరకు. మారని జీవితాలను మార్చుకో ప్రభు అని అడగండి. ఏ ఒక్కరు నశించిపోవడం, నరకం పాలు కావడం దేవుని ఇష్టం కాదు, ఉద్దేశం కాదు. కాబట్టి మనము ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీళ్లు విడిచి, రోధించి
రక్షణ కొరకు, అనేకుల రక్షణ కొరకు మనము ముందుకు పాటుపడాలి, త్యాగం చేయాలి, తెగింపుతో బ్రతకాలి, చురుకుగా బ్రతకాలి, చురుకుగా దేవుని స్వార్థను ప్రకటించాలి. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా ముందుకు ఆయన శిలువ వార్తను తీసుకొని వెళ్ళాలి. అటు కృపను, అటు జ్ఞానాన్ని, అటు ఆత్మ నడిపింపును, అభిషేకాన్ని, నీ మహిమను ప్రభా, నీ జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచే తండ్రి అని అడుగుదాం. హల్లెలూయా. నీ రోషం మాలో పుట్టించు నాయన, ధైర్యం మాకు దయచే నాయన, ఆత్మ ధైర్యం మాకు కలిగించండి ప్రభు అని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగించుకోబోతున్న పట్టుదలగా ప్రార్థించండి. యేసు రక్తంలోని శక్తిని, యేసు నామములో బలమును, అగ్ని అభిషేకమును, మహిమ కార్యములు మేము చూచుదుముగాక. స్వాతంత్రించుకుంటున్నాం, ముద్రించుకుంటున్నామని పలకండి. ఒక్కొక్కరు చేస్తున్న చేతి పనులు, బిజినెస్లు, వ్యాపారాలు యేసు నామములో దీవించబడునుగా కానీ ప్రార్థించండి. ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థన చేద్దాం. సంపాదించుకున్నటకు సామర్థ్యం కలిగించేవాడు ఆయనే. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించొద్దు. కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నేను ఆనందించేవాడని, అట్టి వాటిలో నేను ఆనందించేవాడని అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, శూరుడు శౌర్యమును బట్టి అతిశయించొద్దు. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలని. అతిశయ కారణం నీవే ప్రభువా అని అడుగుదాం. మళ్ళీ అసూయ, కోపం ఏమీ లేకుండా సహాయం ఇచ్చే ప్రభు అని అడుగుదాం. అసూయ, కోపం ఉంటే మీరు ప్రకృతి సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కారు అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో 1 కొరింథీలో 3వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. 2వ వచనంలో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొని వారు కారా అంటున్నాడు. 2వ వచనంలో మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. శరీర సంబంధులుగా ఉంటే బలహీనము, ఆత్మ సంబంధులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకొనినాడు, ఎన్నుకొనినాడు. కాబట్టి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా అంటున్నాడు. అందుకే ఆత్మ సంబంధులుగా, ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. అంటే అసూయ, కలహము మనలో ఉండకున్నట్లు అన్నిటి నుంచి విడుదల పొందాలని. సంఘంలో ఉన్న అసూయ, కలహం ఉంది లేదని కాదు, కానీ శరీర సంబంధులుగా మనం మార్చబడతాం. అవన్నీ తొలగించుకొని ఆత్మ సంబంధులుగా మార్చబడుటకు మనము ప్రయత్నం చేయాలి, దేవుని సహాయం అడగాలి. ఎవరు పరిపూర్ణులు కారు, కానీ పరిపూర్ణతలోనికి నడిపించే దేవుని సహాయమును తీసుకుంటే పరిపూర్ణతలోనికి మనం నడిపించబడతాం. హల్లెలూయా. కృతజ్ఞతలు ప్రభువా. ఆత్మ సంబంధులుగానైనా నడుచుకోవడానికి సహాయం చేయి. శరీర సంబంధులుగా మేము ఉండొద్దు ప్రభువా. శరీర సంబంధులుగా ఉంటే బలహీనులుగా ఉంటాం. బలవంతులు అంటున్న దేవుడి వాక్యం యందు నిలిచి ఉన్నదని. యెహోవానులారా, దేవుని వాక్యం యందు నిలిచి ఉన్నది, మీరు బలవంతులు అని అంటున్నాడు దేవుడు 1వ యోహాను రాసిన పత్రికలో. కాబట్టి మనం బలవంతులుగా ఉండడానికి, ఆత్మ సంబంధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. కానీ శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదు. కాబట్టి ప్రభు ఆత్మానుసారమైన మనస్సు మాకు దయచి, శరీరానుసారమైన మనస్సు కొట్టివేయండి నాయన. ఆత్మానుసారమైన మనస్సు, జ్ఞానము, వివేకము మాకు అనుగ్రహించి ముందుకు నడిపించి మీ కృపలో సంఘము సేవని పరిచర్యను 1000 రెట్లు ఫలింపచేయండి ప్రభు అని అడగండి. హల్లెలూయా. అపోలో ఇవ్వడు, పౌలు ఇవ్వడు. నేను పౌలు వాడను, అపోలో వాడను, ఈయనంటే నాకు ఇష్టం, ఆయనంటే నాకు ఇష్టం లేదు కాదు. అందరంటే ఇష్టపడాలి మనం దేవుని సన్నిధిలో. అందరినీ పుట్టించిన వాడు ఆయన్నే. దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ సమృద్ధి, అభివృద్ధి, అవసరతలు, అక్కలు తీర్చాలని దేవుడు యానివర్సరీ కావాల్సిన పరిచారకులను, ప్రార్థించేవారిని, ఆర్థికంగా సహాయం చేసేవారిని సమస్తము సమకూర్చి కొత్త వారిని, పాత వారిని, సువార్త ప్రకటించేవారిని అనేకులను దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి తీసుకొచ్చే వారిని దేవుడు సిద్ధపరిచి, బలపరిచి, అభిషేకించి ఒక్కొక్కరిని ఆత్మచేత నడిపించబడినట్లుగా ఒక్కొక్కరిని ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి
ప్రతి చిన్న పని చేస్తున్న, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలని ప్రార్థన చేద్దాం. భోజనం పెట్టించే వారి కొరకే పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని ఏర్పరచుకున్నారు అపోస్తలులు. కాబట్టి మనం పరిచర్య చేస్తున్న వారు ప్రతి ఒక్కరు ఆత్మతో నడిపించబడాలని, మనం నింపబడాలని, అట్టివారు మరి సిద్ధపడాలని, అట్టివారిని సిద్ధపరచు పరిశుద్ధాత్మ తండ్రి అని ప్రార్థన చేస్తూ మీ ప్రార్థన ముగించుకొని హల్లెలూయా అని పలుకుతూ కాపుదల కొరకు, సంరక్షణ కొరకు రేపటి దినం మరి ఉపవాసముడి మనము ప్రార్థించబోతున్నాం. ప్రతి ఒక్కరు వీలైన ప్రతి ఒక్కరు ఉపవాసముడి రేపటి దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 గంటల వరకు మరి ఉండి, రాత్రి వరకు ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉండి ప్రార్థించవచ్చు. ప్రతి ఒక్కరు సంఘం కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, మరి ఆత్మల కార్యం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, యానివర్సరీ కొరకు, ప్రతి విషయం కొరకు, అనేక మన దేశం కొరకు, అనేక విషయాల కొరకు ఉపవాసం ప్రార్థించబోతున్నాం. కాబట్టి రేపటి దినం ఒకరోజు ఉపవాసం ప్రార్థించాలనుకుంటే ప్రార్థించవచ్చు. అటు కృపల దేవుడు బలపరిచి దీవించి మనల్ని హెచ్చింపజేసి గొప్ప కార్యాలు దేవుడు చేయునుగా. కానీ మనం ప్రార్థన చేస్తూ హల్లెలూయా అని పలుకుతూ మన మధ్యలో ఉన్న కొండల పాస్టర్తో ఏకీభవిద్దాం. హల్లెలూయా అని పలుకుతూ దేవుని స్తుతించండి. యేసు రక్తమే చేమేశ్వరమే జీవన పలకండి. మీ అవసరతలు, మీ అక్కలు దేవునికి చెప్పండి. దేవుడు విడిపించేవాడు, సరిచేవాడు, ధైర్యపరచేవాడు, బలపరచేవాడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడ, పరమందాసనులకు పరలోక మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేమే చెల్లిస్తాం తండ్రి యేసయ్య. ఈరోజు తండ్రి రాత్రికాల సమయం తండ్రి యేసయ్య నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే భాగ్యం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. మహిమంతా నీకే చెల్లిస్తాం తండ్రి. మా సంఘం సేవలో మీరు చేసిన ప్రతి మేలుకై మీకు మహిమ చెల్లిస్తాం తండ్రి. కృతజ్ఞత స్తోత్రం తండ్రి. కృతజ్ఞత అర్పణ మీకు ఆరోపిస్తాం తండ్రి. గతమంతా నీ కృపే ఆధారమని ఒప్పుకుంటాం తండ్రి. మా జీవితంలో తండ్రి చేసి మా సంఘం సేవలో తండ్రి నీ నామం ధరించిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకు మహిమ చెల్లిస్తాం తండ్రి. ఘనత నీకు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత అర్పణలు మీకు ఆరోపిస్తాం తండ్రి యేసయ్య. రాత్రికాల సమయం తండ్రి యేసయ్య ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరి జీవితం మీరు కార్యం జరిగించమని బతిమాలు కొంచెం తండ్రి యేసయ్య. హృదయ వాంఛలు తీర్చమని బతిమాలు కొంచెం తండ్రి యేసయ్య. హృదయ భారం మీరు తీర్చమని బతిమాలు కొంచెం తండ్రి యేసయ్య. నీకు వందనాలు ప్రభా. సమస్తం తండ్రి యేసయ్య ఎరిగిన దేవుడు తండ్రి యేసయ్య. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి మేము చెల్లిస్తాం తండ్రి యేసయ్య. సంఘం సేవలు ఎంతమంది అయితే వెనుకకు పోయినారో వాళ్ళందరినీ తిరిగి నడిపించమని బతిమాలు కొంచెం తండ్రి. ఐక్యత కలిగి తండ్రి యేసయ్య, నమ్మకం కలిగి తండ్రి నీ కొరకు జీవించడానికి కృప అనుగ్రహించమని బతిమాలు కొంచెం తండ్రి యేసయ్య. నా తండ్రి సమకూర్చే గుంపులో మమ్మల్ని ఉంచమని బతిమాలు కొంచెం తండ్రి నీకు వందనాలు తండ్రి యేసయ్య. ఆనివర్సరీ తండ్రి యేసయ్య 28వ తారీఖు ఘనంగా గొప్పగా జరిగించమని బతిమాలు కొంచెం తండ్రి. అనేకులు నడిపించమని, కొత్త వాళ్ళని పాత వాళ్ళని నడిపించమని, సమకూర్చమని బతిమాలు కొంచెం తండ్రి యేసయ్య. నీకు వందనాలు తండ్రి యేసయ్య. సమయం అనుకున్న సహాయం అందించమని బతిమాలు కొంచెం తండ్రి. మునుపెన్నడు తండ్రి యేసయ్య చూడని విధంగా తండ్రి యేసయ్య సూచక్రియలు మహత్కారాలు మీరు జరిగించమని బతిమాలు కొంచెం తండ్రి. మంచి వాతావరణం దయచేయమని, సమయం అనుకున్న సహాయం అందించి పంపించమని, మా కాపరి చేతులు బలపరచమని, సంఘం సేవలో ఐక్యతను దయచేయమని, నా తండ్రి మొదటి ప్రేమను స్థాపించమని బతిమాలు కొంచెం తండ్రి. బ్రాంచ్ సంఘాలు, మొదటి సంఘములు ఈ చోట తండ్రి యేసయ్య ఒక్క ప్రేమ దయచేసి కృప చూపి దయ చూపించమని బతిమాలు కొంచెం. ఎంతమైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పుల దాసస్థం కాడి కింద నలిగిపోతున్నారో వారందరిని విడిపించి దీవించి దీర్ఘాయువు దయచేయమని బతిమాలు కొంచెం. మీరు అక్కడ వరకు తనేసి పరిచర్య కొనసాగించమని బతిమాలు కొంచెం. ఆత్మ నడిపింపు దయచేయమని బతిమాలు కొంచెం. మీకు వందనాలు చెల్లిస్తూ గతమంతా నీ కృపే ఆధారమని ముందుకు నీ దయ కొరకు వేడుకొంచి ప్రార్థన నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సావాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్.